హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్లాష్ పైప్. ఈరోజు ఏంటంటే మనం MySQLలో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏదైతే ఉందో అడ్వాన్స్డ్ ఫంక్షన్స్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. ఏంటంటే విండో ఫంక్షన్స్ అనే టాపిక్. ఇదేంటంటే విండో ఫంక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ MySQL వచ్చేసి ఏంటంటే ఓకే మనం తెలుసుకున్నాం అసలు విండో ఫంక్షన్స్ అంటే ఏంటి, వాటిలో ఏమేమి ఉంటాయి అన్నీ అనేది మనకు క్లారిటీగా ఈరోజు క్లాస్లో మనం అనేది తెలుసుకుందాం. Window functions in MySQL allow calculations across a set of table rows related to the current row without collapsing the result into a single row like aggregate functions. ఓకే, సింపుల్ చెప్పాలంటే ఏంటంటే ఈ విండో ఫంక్షన్స్ ఏదైతే ఉంటాయో అవనేది ఏంటంటే క్యాలిక్యులేషన్స్ అనేది పర్ఫామ్ చేస్తాయి. లైక్ మన అగ్రిగేట్ ఫంక్షన్స్ ఏదైతే ఉన్నాయో యావరేజ్, సమ్ ఇంకా ఉంటాయి కదా, ఇవన్నీ ఏం చేస్తాయి, లైక్ 2 గ్రూప్స్ ఉంటే వాటి యొక్క డేటా అంతా గ్రూప్ చేసి మనకి సింగిల్ రిజల్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాయి. అలా కాకుండా ఈ విండో ఫంక్షన్స్ ఏం చేస్తాయి అంటే లైక్ మనకి డిఫరెంట్ రోస్ ఉంటాయి. ఆ రోస్ డేటా అంతా గ్రూప్ చేసి మనకి ఒకే ఆన్సర్ అనేది ఇస్తే అవి వచ్చేసి ఏంటంటే అగ్రిగేట్ ఫంక్షన్స్. బట్ ఇక్కడ ఏంటంటే విండో ఫంక్షన్స్ అనేది ఈ క్యాలిక్యులేషన్స్ అనేది చేస్తాయి. బట్ ఏంటంటే ఏ రో ఆ రోకి మాత్రమే మనకి క్యాలిక్యులేషన్స్ ఆ కరెంట్ రోని బేస్ చేసుకొని మనకి అవుట్పుట్స్ అనేది ఆ రోలోనే మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, వాటి మీనింగ్ అదే విండో ఫంక్షన్స్ అంటే లైక్ ఈ సెట్ ఆఫ్ రోస్ ని ఏమంటాం అంటే మనం విండో ఫ్రేమ్ అంటాం. లైక్ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఏదైతే ఉంటాయో అవనేది ఏంటంటే కొలాప్స్, అంటే దే డు నాట్ కొలాప్స్ రోస్ అనేది కొలాప్స్ చేయవు. లైక్ ఏంటంటే ఇప్పుడు 3 rows లో లైక్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటే వాటి యొక్క శాలరీ అనేది మొత్తం లైక్ ఇప్పుడు నేను యావరేజ్ అడిగితే ఈ యావరేజ్ ఈ 3 డిపార్ట్మెంట్స్ లైక్ యావరేజ్ చేసి మనకి ఒకే రిజల్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే లైక్ ఇవన్నీ ఏంటంటే లైక్ ఆల్ రోస్ ఏదైతే ఉంటాయో ఇప్పుడు హెచ్ఆర్ ఇలా ఉంటే ఆ డేటా ఏదైతే ఉందో అక్కడే అవుట్పుట్ వాటికి అనేది అక్కడే రావడం అనేది జరుగుతుంది మనకి ఇక్కడ ఈ విండో ఫంక్షన్స్ లో. ఓకే, అది వచ్చేసి మనకి ఉన్నటువంటి కాన్సెప్ట్ విండో ఫంక్షన్స్ అంటే ఏంటంటే సింపుల్ గా లైక్ ఒక విండో అంటే ఏంటంటే ఒక సెట్ ఆఫ్ రోస్ విత్ ఇన్ ఏ క్వరీ రిజల్ట్ ఓవర్ విచ్ ఏ విండో ఫంక్షన్ ఆపరేట్స్. ఓకే, సెట్ ఆఫ్ రోస్ అనేవి ఉంటాయి ఒక క్వరీ రిజల్ట్ లో ఓవర్ విచ్ లైక్ విండో ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఆపరేట్ చేస్తుంది వాటన్నిటిని అనేది సింపుల్ గా. ఓకే, అండ్ అట్లానే ఇక్కడ పార్టీషనింగ్ లైక్ పార్టీషనింగ్ అంటే ఏంటంటే గ్రూప్స్ గా లైక్ గ్రూప్స్ ఏదైతే ఉంటాయో వాటన్నిటిని డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. లైక్ ఆర్డర్ బై అనేది యూజ్ చేస్తాం. అండ్ విండో ఫ్రేమ్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. లైక్ సబ్సెట్ ఆఫ్ రోస్ విత్ ఇన్ ఏ పార్టీషన్ ఉంటే దాన్ని మనం ఏమంటాం అంటే విండో ఫ్రేమ్ అంటాం. రిలేటెడ్ టు ద కరెంట్ రో ఏదైతే ఉందో దీంట్లో ఏంటంటే లైక్ మనం రోస్, రేంజ్, ఓవర్ క్లాసెస్ అని యూజ్ చేసుకుంటాం. అండ్ కరెంట్ రో ఏదైతే ఉందో మనం ఏదైతే ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నామో ఆ రో దాన్ని మనం ఏమంటాం అంటే కరెంట్ రో అంటాం. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే ఇది వచ్చేసి ఏంటంటే బేసిక్ ఇంట్రొడక్షన్ ఫర్ విండో ఫంక్షన్స్. లైక్ ఈ విండో ఫంక్షన్స్ లైక్ ఈ సింటాక్స్ ఎలా ఉంటుందంటే లైక్ మనం ఫంక్షన్ నేమ్ అనేది రాయాలి. లైక్ యావరేజ్, అగ్రిగేట్ ఫంక్షన్స్ అయితే యావరేజ్, ఇంకా మనకి చాలా ఉన్నాయి లైక్ విండో ఫంక్షన్స్ అనేవి. వాటి రో నెంబరు, లీడ్, ల్యాగ్, ఎంటైల్ అలా చాలా ఉన్నాయి. తర్వాత ఎక్స్ప్రెషన్, తర్వాత ఓవర్ క్లాస్ అనేది యూజ్ చేయాలి. పార్టీషన్ బై కాలమ్ లిస్ట్ అనేది ఇవ్వాలి. తర్వాత ఆర్డర్ బై కాలమ్ లిస్ట్, ఫ్రేమ్ క్లాస్ అనేది ఇవ్వాలి. ఇలా అనేది మనకి సింటాక్స్ అనేది ఉంటుంది ఒక విండో ఫంక్షన్ బేసిక్ సింటాక్స్. ఇవనేది మనం లైక్ క్వరీస్ రాసినప్పుడైనా మనకి బేసిక్ అర్థమైపోతుంది. లైక్ ఫంక్షన్ ఏమంటే ఏంటంటే ఫంక్షన్ లైక్ సమ్, యావరేజ్, రో నెంబర్ ఇలా డిఫరెంట్ ఉన్నాయి మనకి విండో ఫంక్షన్స్ అనేవి. అవి రాసుకుంటాం. లైక్ నెక్స్ట్ పార్టీషన్ బై ఏంటంటే ఆ రోస్ ఏవైతే ఉంటాయి ఇంటూ గ్రూప్స్ గా లైక్ స్పిల్స్ ద రోస్ ఇంటూ గ్రూప్స్ గా డివైడ్ చేస్తుంది పార్టీషన్ బై అనేది. ఆప్షనల్, మనం రాయొచ్చు రాయిపోవచ్చు, కానీ మెన్షన్ మనకు కావాలనుకున్నప్పుడు వాటిని అనేది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆర్డర్ బై అంటే పార్టీషన్ ఫాలోడ్ బై ద ఆర్డర్ బై. ఓకే, ఆర్డర్ ఆఫ్ రోస్ లైక్ ఇన్ ఈచ్ పార్టీషన్ లైక్ అసెండింగ్ ఆర్డర్ లేకపోతే డిసెండింగ్ ఆర్డర్ మనకు అనేది ఇది ఆర్డర్ బై అనేది చెప్పడం కోసం యూజ్ చేస్తాం. ఫ్రేమ్ క్లాస్ ఇది కానీ ఆప్షనలే. లైక్ ఇక్కడ ఏంటంటే మనకి అన్బౌండెడ్, ఫాలోయింగ్ అలా ఒక కొన్ని టర్మ్స్ ఉంటాయి. వాటి కోసం అనేది ఇది యూజ్ చేసుకుంటాం. ఇది కానీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు అన్ని క్లియర్గా. ఇక్కడ మనకి సింపుల్గా చెప్పాలంటే లైక్ అగ్రిగేట్ ఫంక్షన్స్ వర్సెస్ విండో ఫంక్షన్స్ కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు మనం. అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే మనకు తెలుసు సమ్, యావరేజ్, మిన్, మ్యాక్స్, కౌంట్ ఇవంటే వాటి బిహేవియర్ ఏం చేస్తుంది లైక్ దే కొలాప్స్ రోస్ ఇంటి సింగిల్ రిజల్ట్ పర్ గ్రూప్ అని చెప్పుకుంటాం. లైక్ యూజ్ విత్ గ్రూప్ బై అనేది యూజ్ చేసుకుంటాం. లైక్
ఇక్కడ చూస్తే మనకు ఇది ఒక డేటా మన డేటా ఇదని తీసుకున్నాం. లైక్ ఇదంతా ఈస్ట్ వెస్ట్ ఈ రెండింటిని ఒక గ్రూప్, ఈ రెండింటిని ఒక గ్రూప్ చేసి మనకి లైక్ 300 700 అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవనేది ఏంటంటే ఈ సమ్ అనేది చేసినప్పుడు మనకనేది ఇక్కడ చూస్తే సమ్ ఆఫ్ సేల్స్ యాజ్ టోటల్ సేల్స్ ఫ్రమ్ సేల్స్ గ్రూప్ బై రీజియన్. ఇది వచ్చేసి మనం రాసిన అగ్రిగేట్ ఫంక్షన్. లైక్ సెలెక్ట్ రీజియన్, లైక్ రీజియన్ సెలెక్ట్ చేసుకున్నాం. సమ్ ఆఫ్ సేల్స్ అనేది యాజ్ టోటల్ సేల్స్ అని నేమ్ ఇచ్చుకున్నాం. తర్వాత ఫ్రమ్ సేల్స్ టేబుల్ నుంచి గ్రూప్ బై రీజియన్, అంటే రీజియన్ గ్రూప్ బై చేస్తున్నాం. లైక్ ఈ రెండు ఒక గ్రూప్, ఈ రెండు ఒక గ్రూప్ గా చేసుకున్నాం. మనం అక్కడ చేస్తే ఈస్ట్ వెస్ట్ చూస్తే మనకి 300 700 ప్లస్ ఈ రెండు యాడ్ చేసి ఇలా ఏంటంటే ఇప్పుడు 4 రోస్ ఉన్నాయి కదా, 4 రోస్ కాకుండా ఏం చేసింది, జస్ట్ 2 రోస్ లోనే మనకి అవుట్పుట్ రావడం అనేది జరిగింది. లైక్ ఇక్కడ అనేది రోస్ అనేది కొలాప్స్ అవ్వవు. లైక్ దెర్ ఇస్ నో లాంగర్ సి ఇండివిజువల్ రోస్, ఓన్లీ టోటల్స్ మాత్రం మనం చూస్తాం. ఇది వచ్చేసి అగ్రిగేట్ ఫంక్షన్స్. బట్ ఇక్కడ విండో ఫంక్షన్స్ ఏం జరుగుతుందంటే ఇక్కడ సమ్ ఏదైతే ఉందో సమ్ అనేది చేసినప్పుడు సమ్ ఓవర్ లేదా యావరేజ్ ఓవర్ రో నెంబర్ ఇలా ఉంటాయి. లైక్ అవన్నీ తీసుకుంటాం. దే కంప్యూట్ లైక్ అగ్రిగేట్ బట్ ప్రెజర్వ్ ఆల్ రోస్. లైక్ మనం చూస్తాం యూజువల్ విత్ ఇక్కడ ఓవర్ క్లాజ్ అని యూజ్ చేస్తాం. లైక్ ఇక్కడ చూస్తే లైక్ థింగ్ లైక్ మొత్తం టోటల్ అనేది మనకు చూపిస్తుంది. బట్ డీటెయిల్స్ ఆర్ అన్ని రోస్ అనేది మనకు చూపించడం అనేది జరుగుతుంది. సేమ్ ఇక్కడ ఏం చేస్తామంటే సమ్ ఆఫ్ సేల్స్ ఓవర్ అనే క్లాస్ యూజ్ చేస్తాం. పార్టీషన్ బై రీజియన్, ఓకే, యాజ్ టోటల్ సేల్స్ అనుకున్నాం. టోటల్ సేల్ అనుకున్నా లైక్ చూస్తే మనకి సేల్స్ అన్ని కనబడుతున్నాయి. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే డైరెక్ట్ గా ఈ రెండింటిని యాడ్ చేసేస్తుంది. యాడ్ చేసేసి 2 రోస్ లో ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ 2 రోస్ కి సేమ్ అదే పాస్ చేస్తుంది. సేమ్ ఈ రెండు కానీ యాడ్ చేసేస్తుంది, 700 వస్తుంది. సేమ్ ఏదైతే ఉందో సేమ్ అదే అమౌంట్ అనేది ఈ 2 రోస్ కానీ పాస్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఫస్ట్ ఇది కరెంట్ రో అనుకుంటే ఈ రోలో ఇప్పుడు జరిగింది. ముందు సమ్ అనేది చేసేసి ఈ రోలో ఏదైతే అమౌంట్ రావాలో ఆ రోకి ఇస్తాను. నెక్స్ట్ ఈ రోకి అలా. ఓకే, ఎవ్రీ రో అనేది ఇక్కడ ఏంటంటే లైక్ ఇక్కడ మనకి కనబడతా ఉంది. బట్ నౌ వీ కెన్ సీ బోత్ ఇండివిజువల్ అండ్ టోటల్ టుగెదర్, మొత్తం చూడగలుగుతున్నాం. వాటి రెండింటి డిఫరెన్స్ ఏంటంటే ఇవి. ఓకే, ఇప్పుడు క్లియర్గా అర్థమై ఉంటుంది కొద్దిగా. నెక్స్ట్ వచ్చేసి విండో ఫ్రేమ్స్. లైక్ ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి మనం ఇప్పటిదాకా ఏదైతే చెప్పానో లైక్ మీకు అనేది ఇక్కడ చూపిస్తాం. లైక్ ఎస్క్యూఎల్ విండో ఫంక్షన్స్ ఏదైతే ఉందో లైక్ విండో ఫంక్షన్స్ ఇక్కడ చూస్తే ఇప్పుడు మన విండో ఫంక్షన్స్ మనం ఇప్పటిదాకా అదే చెప్పాము. ఏం చేస్తుంది అని చెప్పాము. కంప్యూట్ ది రిజల్ట్ బేస్డ్ అనే స్లైడింగ్ విండో ఫ్రేమ్ ఏ సెట్ ఆఫ్ రోస్ దట్ ఆర్ సమ్హౌ రిలేటెడ్ టు ద కరెంట్ రో. ఏదైతే ఉన్నాయో మనం పర్ఫార్మ్ చేసినప్పుడు ఆ రోక్ అనేది మనం పర్ఫార్మ్ చేస్తామని చెప్పాం. ఇప్పుడే చెప్పాం కదా లైక్ అగ్రిగేట్ ఫంక్షన్స్ కి విండో ఫంక్షన్స్ కి ఏం చేస్తుంది అని ఇక్కడ అలానే చెప్పాం. లైక్ ఈ ఇవన్నీ ఒకే గ్రూప్ సంబంధించి అయితే అన్ని సమ్ చేసి ఒకే రోల్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఆ సమ్ ఏదైతే ఉందో అన్ని రోస్ కి సేమ్ అలానే పాస్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడే మనం లైక్ సింటాక్స్ అనేది చెప్పుకున్నాం కదా. విండో ఫంక్షన్ ఓవర్ పార్టీషన్ బై ఆర్డర్ బై విండో ఫ్రేమ్ అనేది ఇవ్వాలి. ఫ్రమ్ టేబుల్ నుంచి ఇలా ఇస్తే ఇలా వస్తుందని ఇది ఒక ఎగ్జాంపుల్ రాశారు. సిటీ మంత్ లైక్ తీసుకొని మనం ఇందాక అక్కడ రాసాం కదా, సేమ్ అలానే ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి లాజికల్ ఆర్డర్ అనేది ఆపరేషన్స్ ఎస్క్యూఎల్ ఎలా పర్ఫామ్ చేస్తాం అనేది ఇక్కడ మనకి ఇచ్చారు. విండో ఫంక్షన్స్ లో అయినా అవ్వచ్చు. లైక్ ఫ్రమ్ జాయిన్ తర్వాత రావాలి. వేరు గ్రూప్ బై అగ్రిగేట్ ఫంక్షన్స్ హ్యావింగ్ విండో ఫంక్షన్స్ తర్వాత సెలెక్ట్ డిస్టింక్ట్ లైక్ యూనియన్ ఇంటర్సెక్ట్ ఎక్సెప్ట్ ఆర్డర్ బై ఆఫ్సెట్ లిమిట్ ఫెచ్ టాప్. ఇవేంటంటే లైక్ ఇవన్నీ ఒక లాజికల్ ఆర్డర్ లో ఇలా ఉంటే మాత్రమే మనకు క్వరీ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఇవి వచ్చేసి ఏంటంటే మనకి తెలుసుకోవాల్సిన అవి. ఇక్కడ పార్టీషన్ బై అండ్ ఆర్డర్ బై అని మనకు తెలియాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఓవర్ క్లాస్ లో అనేది పార్టీషన్ బై అనేది యూజ్ చేస్తున్నాం అండ్ ఆర్డర్ బై అనేది యూజ్ చేస్తున్నాం. ఆర్డర్ బై అంటే మనకి తెలుసు ఆల్రెడీ. లైక్ అసెండింగ్ ఆర్డర్ లైక్ డిసెండింగ్ ఆర్డర్ లో మనకి డేటా రావాలనేది మనకి తెలుసు. లైక్ ఇక్కడ ఏంటంటే డివైడ్ ద రోస్ ఇంటూ మల్టిపుల్ గ్రూప్స్ కాల్డ్ పార్టీషన్స్. లైక్ ఇక్కడ చూస్తే ఇది అనేది మామూలు డేటా, మనకున్న డేటా. వాటిని అనేది పార్టీషన్ బై లైక్ రోస్ ఏదైతే ఉంటాయో వాటిని అనేది డివైడ్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ మనకి సింపుల్గా చెప్పాలంటే. ఇక్కడ చూస్తే లైక్ క్లమ్జీ అయిపోయాయి. లైక్ 1 2 సేమ్ ఇదే డేటా ఉంటుంది. లైక్ ఇది ఏం చేస్తుందంటే లైక్ రోస్ ఏదైతే మల్టిపుల్ గ్రూప్స్ డివైడ్ చేస్తారు. ప్యారిస్ లైక్ ఇక్కడ అన్ని లైక్ క్లమ్జీ అంటే లైక్
అండ్ ఒకటి వేరువేరుగా ఉన్నాయి కదా, వాటన్నిటిని డేట్ లైక్ ఇక్కడ ప్యారిస్ ఈ 2, రోమ్, లండన్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకొని మనకనేది ఒక ఆర్డర్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. మనకనేది ఏదైతే ఉందో అవనేది బేస్ చేసుకొని ఈ 300, 500, 800 అవుతుంది కదా, వాటి సమ్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. సేమ్ అట్లానే అన్నిటికీ అలా ఇవ్వడం అనేది జరుగుతుంది పార్టీషన్ బై అంటే. నెక్స్ట్ ఆర్డర్ బై అంటే ఏంటంటే లైక్ ఆర్డర్ అనేది ఏదైతే హైయెస్ట్ ఉంటుందో వాటిని బేస్ చేసుకొని మనకనేది లైక్ వాటి యొక్క పార్టీషన్ బేస్ చేసుకొని మనకు వాటిని అప్లై చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలంటే. ఓకే, ఇంకా క్లియర్గా నేను కావాలని మళ్ళీ మనం రాసేటప్పుడు అవి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆర్డర్ బై అనేది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే విండో ఫ్రేమ్. ఈ విండో ఫ్రేమ్ కాన్సెప్ట్ కానీ మనం ఇప్పుడు చూద్దాం. విండో ఫ్రేమ్ అంటే ఇలా లైక్ మనకి రోస్, రేంజ్, గ్రూప్స్ ఇవన్నీ ఉంటాయి. లైక్ ఇది అనేది బిట్వీన్ లోయర్ బౌండ్ టు అప్పర్ బౌండ్ అనేది ఉంటుంది. దీంట్లో మనకి కొన్ని టైప్స్ ఉన్నాయి. అన్బౌండెడ్ ప్రిసీడింగ్, ఎన్ ప్రిసీడింగ్ కరెంట్, రో ఎన్ ఫాలోయింగ్, అన్బౌండెడ్ ఫాలోయింగ్ అనేవి ఉన్నాయి. వీటన్నిటిని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూద్దాం. ఓకే, విండో ఫ్రేమ్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే a window frame is a set of rows related to the current row when applying a window function. సేమ్ లైక్ మనకి విండో ఫంక్షన్ యొక్క డెఫినేషన్ ఇక్కడ ఏంటంటే మనకి లైక్ ఇది ఏం డిఫైన్ చేస్తున్నా అంటే హౌ మెనీ రోస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద కరెంట్ రో షుడ్ బి ఇంక్లూడెడ్ వెన్ క్యాలిక్యులేటింగ్ లైక్ థింగ్స్ లైక్ సమ్ యావరేజ్ రో నెంబర్. మనకి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు హౌ మెనీ రోస్ బిఫోర్ ఉంటుంది, తర్వాత ఆఫ్టర్ కరెంట్ రో తర్వాత ఎన్ని ఉన్నాయని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. లైక్ ఈ విండో ఫ్రేమ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఆల్వేస్ ఎవాల్యుయేటెడ్ విత్ ఇన్ ఈచ్ పార్టీషన్. లైక్ ఇఫ్ పార్టీషన్ బై అనేది యూజ్ చేసి మనం చేస్తామని చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దాని యొక్క సింటాక్స్ ఎలా ఫాలో అవుతుంది అంటే రోస్, వాటి యొక్క రేంజ్, వాటి యొక్క గ్రూప్స్ బిట్వీన్ లోవర్ బౌండ్ టు లైక్ అప్పర్ బౌండ్ అనేది ఉంటుంది. ఇక రోస్ అనేది ఏంటంటే లైక్ ఫిజికల్ రోస్ ఏదైతే ఉన్నాయో రిలేటెడ్ టు ద మనకు ఉన్నటువంటి కరెంట్ రో. నెక్స్ట్ రేంజ్ వచ్చేసి ఏంటంటే లైక్ లాజికల్ రేంజ్ బేస్డ్ ఆన్ ఆర్డర్ బై అనేది. నెక్స్ట్ గ్రూప్స్ వచ్చేసి ఏంటంటే లైక్ యూజెస్ గ్రూప్స్ ఆఫ్ రోస్ విత్ ద సేమ్ ఆర్డర్ బై వాల్యూ అనేది యూజ్ చేస్తాం. లైక్ వాటిలో మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయని చెప్పారు కదా, వాటి గురించి మనం తెలుసుకుందాం. లైక్ బౌండ్ లిమిట్స్, వీటిని మనం ఏమంటే ఫ్రేమ్ లిమిట్స్ అంటాం. ఓకే, లైక్ ఇవి ఈ లోయర్ బౌండ్, అప్పర్ బౌండ్ ఏదైతే ఉన్నాయో అవి ఏం చెప్తాయి అంటే లైక్ ఎస్కల్ చెప్తారు. లైక్ ఎక్కడి నుంచి ఫ్రేమ్ అనేది స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి అని. లైక్ లోయర్ బౌండ్ నుంచి స్టార్ట్ అయ్యి లైక్ అప్పర్ బౌండ్కి ఎండ్ అవ్వాలా, లేకపోతే అవనేది మనకి పాసిబుల్ వాల్యూస్ ఏదైతే ఉంటాయో వాటిని అనేది మనకి చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా, ఇవి ఫస్ట్ వచ్చేసి అన్బౌండెడ్ ప్రిసీడింగ్, ఎన్ ప్రిసీడింగ్ కరెంట్ రో, ఎన్ ఫాలోయింగ్, అన్బౌండెడ్ ఫాలోయింగ్. ఇక్కడ అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అంటే ఏంటంటే లైక్ మన డేటా ఏదైతే ఉందో పార్టీషన్ అనేది ఫస్ట్ రో నుంచి మాత్రం మనకి అంటే లైక్ ఫస్ట్ రో నుంచే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రో నుంచే ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ రో ఆఫ్ ద పార్టీషన్ అక్కడ నుంచి మనకి స్టార్ట్ అయిపోతుంది. ఎన్ ప్రిసీడింగ్ అంటే ఏంటంటే ఎన్ రోస్ బిఫోర్ ద కరెంట్ రో అని చెప్పుకోవచ్చు. కరెంట్ రో అంటే ఏంటంటే ఆ కరెంట్ రో ఇట్ సెల్ఫ్ అని చెప్పుకోవచ్చు. ఎన్ ఫాలోయింగ్ అంటే ఎన్ రోస్ ఆఫ్టర్ ద కరెంట్ రో, లైక్ ఎన్ రోస్ ఆఫ్టర్ ద కరెంట్ రో నుంచే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అన్బౌండెడ్ ఫాలోయింగ్ అంటే వెరీ లాస్ట్ రో వరకు పార్టీషన్ అనేది జరుగుతుంది. ఓకే, లోవర్ బౌండ్ అనేది మస్ట్ కమ్ బిఫోర్ అప్పర్ బౌండ్ అని చెప్పవచ్చు. ఇవన్నీ ఇప్పుడు ప్రాక్టికల్ అసలు లైక్ మనం ఎలా అవుతాయి అనేది మొత్తం చూద్దాం సింపుల్గా. నేను ఒక సింపుల్ టేబుల్ అనేది తీసుకున్నా ఇక్కడ, లైక్ 1, 2, 3, 4 నేమ్స్ మార్క్స్ అనేది తీసుకున్నా. ఫస్ట్ అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అంటే ఏంటంటే ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ రో ఇన్ ద పార్టీషన్ అని చెప్పగా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. దానికి ఎలా రాయాలంటే రోస్ బిట్వీన్ అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ కరెంట్ రో అని రాయాలి మనం. ఓకే, ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 60 నుంచి అవుతుంది కాబట్టి 60కి ఫస్ట్ 60 రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది రో 1 ప్లస్ రో 2, తర్వాత మళ్ళీ రో 1 to 3 అట్లా అనేది ప్రిసీడింగ్ అవుతా వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 60 + 70, నెక్స్ట్ 60 + 70 + 80, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ 3 + 90 అనేది యాడ్ అవుతుంది. ఇలా అనేది మనకి అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. ఓకే, సేమ్ అదే 60 ఇలా అనేది జరుగుతుంది. దీన్ని మనం ఏమంటాం అంటే రన్నింగ్ టోటల్ అంటాం. ఓకే, ఫస్ట్ రో నుంచి మనకి స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది.
ఏంటిది లైక్ పార్టీషన్ అనేది అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ కరెంట్ రో ఏదైతే ఉందో అది లైక్ ఇప్పుడు ఫస్ట్ ఏది కరెంట్ రో ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లైక్ ఎన్ ప్రిసీడింగ్ అని పైన చెప్పాగా ఎన్ రోస్ ఫ్రమ్ ద కరెంట్ రో, ఎన్ రోస్ లైక్ ఎక్కడ ఏంటంటే రోస్ బిట్వీన్ వన్ ప్రిసీడింగ్ అండ్ వన్ కరెంట్ రో అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ రో ఏంటిది మనకి మార్క్స్ లో 60 కదా, లైక్ ఓన్లీ ఇట్ సెల్ఫ్ నో రో బిఫోర్ 60 అంటే 60కి ముందు ఎటువంటి రో అనేది మనకి లేదు. సో కాబట్టి బేసిక్గా 60 అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రిసీడింగ్ అంటున్నాం కాబట్టి లైక్ రో 1 ప్లస్ 2 ఎంత 60 70 130 వస్తుంది. నెక్స్ట్ రో 2 రో 3 నెక్స్ట్ రో 3 రో 4 ఇలా లైక్ ప్రీవియస్ ప్లస్ కరెంట్ అని చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ ఎ మూవింగ్ విండో సైజ్ ఆఫ్ 2 లైక్ మూవింగ్ యావరేజెస్ అవి ఉంటాయి కదా, సేమ్ అలానే వాటి యొక్క సైజ్ ఆఫ్ 2 ప్రీవియస్ ప్లస్ కరెంట్ వాల్యూ. ఓకే, ఇది వచ్చేసిందంటే ఎన్ ప్రిసిడెంట్. తర్వాత కరెంట్ రో అంటే ఏంటంటే ఏ రోకి ఇంకా ఆ రోనే వచ్చేస్తుంది. లైక్ ఫస్ట్ కరెంట్ రో అంటే కరెంట్ రో లైక్ ఓన్లీ ద కరెంట్ రో దానికి అయితే వస్తుంది 60 70 80 90 అనేది రావడం జరుగుతుంది. జస్ట్ రో ఇట్ సెల్ఫ్ అని చెప్పవచ్చు సింపుల్గా. ఎన్ ఫాలోయింగ్ అంటే గో ఫార్వర్డ్ లైక్ రో 1 రో 2 తర్వాత రో 2 రో 3 లాస్ట్ వచ్చేసరికి ఏదైతే మిగిలిపోతుందో లాస్ట్ రో ఇంకా అదే ఆన్సర్ అవుతుంది. దానికి అనేది నెక్స్ట్ రో ఏది ఉండకపోతే ఇంకా అదే వాల్యూ ఉంటుంది సింపుల్గా. లైక్ ఎన్ రోస్ ఫ్రమ్ ద కరెంట్ రో. ఇక్కడ చూస్తే ఏంటంటే కరెంట్ రో అండ్ వన్ ఫాలోయింగ్ అవుతుంటుంది. కరెంట్ రో ఇప్పుడు ఫస్ట్ 60 ఉంది, తర్వాత లైక్ నెక్స్ట్ ఏం చెప్తుంది 1 ఫాలోయింగ్ అవుతుంది. సో 1 ఫాలోయింగ్ అయినప్పుడు ఏమొస్తుంది లైక్ నెక్స్ట్ వాల్యూ 70 ఉంది, అప్పుడే 130. మళ్ళీ నెక్స్ట్ ఏమైంది 70 ఉంది, మళ్ళీ నెక్స్ట్ ఫాలోయింగ్ 1 రో ఏంటిది 80, సో 150. సేమ్ అలా అనేది మూవ్ అవుతూ ఉంటుంది. లాస్ట్కి వచ్చేసరికి ఇంకేమి దానికి లైక్ మనకి ఓన్లీ ఫోర్త్ రోలో 90 ఉంది, బట్ దానికి ఇంకా ఏం లేదు. సో 90 వచ్చేస్తాయి అవుట్పుట్ అనేది. ఓకే, దీన్ని మనం ఏమంటే ఫార్వర్డ్ లుకింగ్ మూవింగ్ సమ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అన్బౌండెడ్ ఫాలోయింగ్. ఇది వచ్చేసి ఏంటంటే గో టిల్ ద వెరీ లాస్ట్ రో ఏదైతే ఉందో దాని వరకు పైన ఏదైతే మనం చేసామో లైక్ 60 స్టార్ట్ అయింది 60 ప్లస్ 70 మళ్ళీ 60 ప్లస్ 70 ప్లస్ 80 అలా రాసామో సేమ్ అట్లానే ఇట్లా ఏంటంటే స్టార్ట్ నుంచి ఇట్లా లాస్ట్ వరకు అనేది మనకి రావడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ అన్ని వచ్చేసి అట్లా చూడొచ్చు మనం 60 70 80 90 70 80 90 అలా అనేది రావడం జరిగింది. దిస్ గివ్స్ ఏ రిమైనింగ్ టోటల్ స్టార్టింగ్ ఫ్రమ్ ద కరెంట్ రో అని చెప్పుకోవచ్చు. ఓకే, క్వైట్ ఆపోజిట్ రెండు బోత్ ఇందాక చెప్పిన పై రెండు కానీ అలానే ఆపోజిట్గా ఉంటాయి. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఉన్నటువంటి లైక్ విండో ఫ్రేమ్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది మనం ఇప్పుడు చూసాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఏదైతే మనం చెప్పామో సేమ్ అవే ఫాలోయింగ్ మొత్తం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఆల్రెడీ. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైక్ విండో ఫంక్షన్స్ అనేది మనకి అవైలబుల్గా ఉన్నాయి. లైక్ అగ్రిగేట్ ఫంక్షన్స్లో చూస్తే యావరేజ్ కౌంట్ మ్యాక్స్ మిన్ సమ్ ఉన్నాయి. లైక్ ర్యాంకింగ్ ఫంక్షన్స్లో చూస్తే ఈ మూడు అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ రో నెంబర్ ర్యాంక్ డెన్స్ ర్యాంక్ అనేది. లైక్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్లో వచ్చేసరికి పర్సెంట్ ర్యాంక్ అండ్ క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ అనేవి ఉంటాయి. తర్వాత అనలిటికల్ ఫంక్షన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. లైక్ లీడ్ ల్యాగ్ ఎంటైల్ ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ ఎండ్ వాల్యూ ఇవన్నీ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు సింపుల్గా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ర్యాంకింగ్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, తర్వాత ఫస్ట్ వాల్యూ అండ్ వాల్యూస్ అనలిటికల్ ఫంక్షన్స్ అంటే తెలుసుకుంటాం. ఇక్కడ ఈ రో నెంబర్స్ వాటి గురించి మనం ఫస్ట్ ఆ 3 మనం తెలుసుకుందాం. వాటిని ఏమంటామంటే లైక్ మనం ఈ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే రో నెంబర్. ఇది ఏం చేస్తుందంటే లైక్ రో అంటే ఇప్పుడు మన సీరియల్ నెంబర్స్ ఉంటాయి. ఈ సీరియల్ నెంబర్స్కి ప్రైమరీ కీ అనేది తీసుకుంటే సేమ్ మనకి యూనిక్ నెంబర్స్ ఎలా వస్తాయో రో నెంబర్స్ లైక్ అన్ని యూనిక్ ఎలా ఇస్తుందో ఈ రో నెంబర్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. లైక్ యాజ్ ఎన్ ఏ యూనిక్ సీక్వెన్షియల్ నెంబర్ టు ఈచ్ రో అంటే ప్రతి ఒక్క రోకి అనేది ఒక యూనిక్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నో టైస్ అలౌడ్ ఈవెన్ ఇఫ్ స్కోర్ ఆర్ సేమ్ ఈచ్ రో గెట్స్ యూనిక్ నెంబర్. లైక్ ఇప్పుడు ఏదో ఒక ఇప్పుడు 90 90 రెండు సేమ్ వచ్చా కానీ ఇది ఫస్ట్ 1 ఉంటుంది, తర్వాత ఇది 2 అండ్ ఇంకొకటి ఉండి మళ్ళీ 90 ఉన్నా కానీ 3 ఇలా రో నెంబర్లు అనేది డిఫరెంట్గానే యూనిక్గానే వస్తుందని దీని యొక్క మీనింగ్ రో నెంబర్లో. సో దానికోసం మనం ఎలా విండో ఫంక్షన్ రాస్తామంటే సెలెక్ట్ మనకు కావాల్సిన ఏదైతే టేబుల్లో ఉండే సెలెక్ట్ నేమ్ స్కోర్ నాకు ఉన్నాయి అక్కడ. సో రో నెంబర్ అనేది ఇచ్చేస్తాం ఇక్కడ. అగ్రిగేట్ ఫంక్షన్ అదే విండో ఫంక్షన్ ఏదైతే ఉందో అది ఓవర్ పార్టీషన్ బై మనం చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ ఆర్డర్ బై నాకేంటి ఆర్డర్ బై స్కోర్ రావాలనుకున్నాం. స్కోర్ ఆర్డర్ బై లైక్ అక్కడ ఏమంటే డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చా. లైక్ హైయెస్ట్ టు లోయెస్ట్ అనేది ఇచ్చా. 90 80 ఇవి అనేది వచ్చాయి మనకి హైయెస్ట్ నుంచి లోయెస్ట్కి.
యాజ్ రో నెంబర్ అనుకున్నాం, దాన్ని అనేది రో నెంబర్ అనుకున్నాం ఫ్రమ్ స్టూడెంట్స్ టేబుల్. అయితే ఇక్కడ చూడొచ్చు అన్నిటికీ ఇది టేబుల్, మనకున్న టేబుల్ అయితే వాటికి వచ్చిన అవుట్పుట్స్ అనేది 1 2 3 4 ఇక్కడ చెప్పా. రెండు సేమ్ నెంబర్స్ ఉన్నా కానీ యూనిక్ నెంబర్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. 2 3 అనేది ప్రొవైడ్ చేసింది మనకి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చే వాటిలో ఏంటంటే డూప్లికేట్స్ లాగా మనకి కనబడతాయి, చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ర్యాంక్. ఈ ర్యాంక్ అనేది ఏంటంటే ఒక ర్యాంక్ అనేది అసైన్ చేస్తుంది 1 2 3 4 అలా, బట్ టైప్స్ గెట్ ద సేమ్ ర్యాంక్. ఇప్పుడు ఇందాక చెప్పా కదా 90 అని వచ్చాయి అనుకో, అక్కడ ఏం చెప్పారు రో నెంబర్లో సేమ్ వచ్చాయి, కానీ ఇక్కడ ఏంటంటే లైక్ 1 2 అంటే డిఫరెంట్ ఇచ్చింది. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ ర్యాంక్లో సేమ్ ఒకటే ఇవ్వడం అనేది జరుగుతుంది, వాల్యూ అనేది సేమ్. దీనికి అంటే జస్ట్ ఇక్కడ ర్యాంక్ అనేది మనం మెన్షన్ చేస్తాం, లైక్ ఆర్డర్ బై స్కోర్ సేమ్ అదే ఇచ్చాం. ఎక్కడైంది చూడండి, ఫస్ట్ ఆర్డర్ లైక్ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే 1 వచ్చేసింది, నెక్స్ట్ 80 అని రెండు సేమ్ ఉన్నాయి, బట్ ఇక్కడ 2 మాత్రమే ఇచ్చింది రెండింటికి. లైక్ ఏంటంటే రెండు అంటే టై అయితే సేమ్ ర్యాంక్ అనేది వాటికి రావడం అనేది జరుగుతుందని మనం చెప్పుకున్నాం. 2 తర్వాత 3 రావాలి యాక్చువల్గా, కాకపోతే ఏంటంటే వీటిలో వచ్చేసరికి ఈ ర్యాంక్లో గ్యాప్ అనేది ఉంటుంది. ఈ గ్యాప్ అనేది 3 తర్వాత లైక్ ఇదే 2 వాల్యూస్ తీసుకుందాం, బేసికల్ చూసుకుంటే 1 2 3 4 కదా, ఇక్కడ 3 బదులు 2 తీసుకున్నాం. సో 3 స్కిప్ చేసేసి మనకి డైరెక్ట్ నెక్స్ట్ వాల్యూ ఏదైతే ఉందో 4 అది అనేది మనకి ఇక్కడ రిజల్ట్లో రావడం అనేది జరిగింది. ఓకే, ఇక్కడ గ్యాప్ అనేది వచ్చింది కాబట్టి దాన్ని అనేది ఎగ్జిట్ చేసేసి 4 రావడం అనేది జరిగింది. ఇది ర్యాంక్ అనేది ఇలా వర్క్ అవుతుంది. ఓకే, దాని నెక్స్ట్ ర్యాంక్ స్కిప్స్ ద నెంబర్స్, లీవ్స్ ఏ గ్యాప్ అనేది లీవ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేది ఏం చేస్తుంది అంటే ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని అనేది కవర్ చేస్తుంది. నెక్స్ట్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది, దాన్ని మనం ఏమంటాం అంటే డెన్స్ ర్యాంక్. ఈ డెన్స్ ర్యాంక్ ఏంటంటే సేమ్ యాజ్ ర్యాంక్, సేమ్ ర్యాంక్ ఎలా వర్క్ అవుతుందో అలా అవుతుంది, బట్ నో గ్యాప్స్ ఇన్ ఏ ర్యాంకింగ్ సీక్వెన్స్. లైక్ ఇప్పుడు టై వచ్చింది అనుకో 2 2 ఇచ్చేస్తుంది, నెక్స్ట్ వచ్చే వాల్యూ ఏంటిది 3 కదా, 3 ఇచ్చేస్తుంది 4 ఇవ్వకుండా. అంటే గ్యాప్ అనేది ఎక్కడ ఉండదు, పైలా లెక్క. టై అయినప్పుడు అవే నెంబర్ ఇచ్చేసి నెక్స్ట్ వచ్చే వాల్యూకి అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సేమ్ డెన్స్ ర్యాంక్. ఓకే, ఓవర్ బై ఆర్డర్ బై సేమ్ అట్లానే రాసాం. ఎక్కడ చూడొచ్చు 90 అనేది ఫస్ట్, నెక్స్ట్ 80 అనేది సేమ్ కాబట్టి 2 2 వచ్చింది. నెక్స్ట్ గ్యాప్ అనేది ఇక్కడ ఏమి ఎగ్జిస్ట్ అవ్వలేదు మనకి, సో 3 అనేది రావడం జరిగింది. ఇంకొక వాల్యూ 70 ఉంది అనుకో, ఇక్కడ మళ్ళీ సపోజ్ 3 అని వస్తుంది. లైక్ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ 60 ఉంటే అప్పుడు 4 వచ్చేస్తుంది. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే డెన్స్ ర్యాంక్, ర్యాంక్ అండ్ రో నెంబర్. ఇవి వచ్చేసి ఆ ఫంక్షన్స్ గురించి మనం చెప్పుకున్నాం. సింపుల్గా చెప్పాలంటే రో నెంబర్ అనేది ఏంటంటే ఆల్వేస్ యూనిక్ ఉంటుంది, నో టైస్ ఉంటాయి. ఇది ఏంటంటే ర్యాంక్ ఏంటంటే టైస్ ఎలా అయితే లీవ్స్ గ్యాప్స్, అంటే గ్యాప్ అనేది లీవ్ చేస్తుంది. ఓకే, డెన్స్ ర్యాంక్ అయితే టైస్ ఎలా అయితే లైక్ నో గ్యాప్స్, ఎటువంటి గ్యాప్స్ అనేవి ఉండవని సింపుల్గా చెప్తుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ కానీ సేమ్ అదే ఎగ్జాంపుల్ ఇవి అవే రాయడం అనేది జరిగింది, బట్ నేను ఒక టేబుల్లో మనం ఎలా రాస్తాం అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి లైక్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. ఇదేంటంటే పర్సెంట్ ర్యాంక్ అండ్ క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇక్కడ మనకి ఉన్నాయి. ఇక్కడ ఏమవుతుందంటే లైక్ ఈ పర్సెంట్ ర్యాంక్ అనేది ఏంటంటే ఆల్వేస్ బిట్వీన్ 0 to 1 అనేది ఉంటుంది మనకి. అండ్ ఆల్సో ద ఫస్ట్ రో ఆల్వేస్ గెట్స్ 0, అంటే ఫస్ట్ రో ఇక్కడ చూస్తే ఫస్ట్ రో ఏది ఎప్పుడు 0 ఉంటుంది, లాస్ట్ రో ఎప్పుడు 1 అనేది మనకి రావడం చేస్తుంది. ఓకే, ఇట్ యూజెస్ ద ర్యాంక్స్ ఫంక్షన్ ఇంటర్నల్లీ, నాట్ రో నెంబర్. ఇక్కడ అనేది ఏంటంటే లైక్ ర్యాంక్స్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తుంది. ఓకే, దాన్ని బేస్ చేసుకుని ఒక ఫార్ములా ఉంటుంది. లైక్ మనకి ఏంటంటే ర్యాంక్ ఇక్కడ రాశారు కదా, ర్యాంక్ -1 బై టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ -1. ఓకే, దాన్ని బేస్ చేసుకుని ఇవన్నీ వర్క్ అవడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే సిటీ సోల్డ్ డేటా అనేది ఉంది మనకి ఇక్కడ. ఈ ఫంక్షన్ ప్రకారం ఏంటంటే మనం ఇక్కడ లైక్ ర్యాంక్ ఉంది, ర్యాంక్ ఇవన్నీ అయితే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని మనం అవనేది లైక్ క్యాలిక్యులేషన్స్ అనేది ఇక్కడ పర్ఫామ్ చేస్తాం మనం సింపుల్గా. ఓకే, ఇక్కడ ర్యాంక్ ఎలా చెప్తాం, లైక్ ఎన్ని 1 2 3 4 5 లైక్ 5 కాలమ్స్ అనేవి ఉన్నాయి. సో 5 - 1 నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5. సో అవి కానీ 5 ఉన్నాయి, 5 - 1 సో ఏమైంది 4/4. ఓకే, 0 అది రావడం సేమ్. అట్లానే మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి అలానే మొత్తం అనేది జరుగుతూ ఉంటాయి ప్రాసెస్ అనేది. ఓకే, ఇక్కడ ర్యాంక్ అంటే లైక్ 0 కాదు, 0నే రావాలి, బట్ ఇక్కడ
ఇక్కడ ర్యాంక్ అంటే లైక్ ఇక్కడ 1 రాసుకోవాలి. ఎందుకంటే మనం కరెంట్ రో ఏదైతే చేస్తున్నామో అది రాయాలి ఇక్కడ మనం. ఓకే. ఇక్కడ 0 రావాలి. ఓకే. 0/4 = 0. లైక్ 4/4 అంటే 1 రావాలి. ఓకే. అది కాదు. ఫస్ట్ ఎప్పుడు ఏ రోతో అయితే మనం చేస్తున్నామో ఆ రో వాల్యూ అనేది రాయాలి. ఫస్ట్ 1 రో. ఓకే. నెక్స్ట్ సెకండ్ రో చేస్తున్నప్పుడు 2 - 1 లైక్ 2 - 1 రాసుకోవాలి. ఓకే. అలా చేయాలి మనం ప్రతిది. ఓకే. 2 - 1 నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఉందో టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ అన్ని లైక్ మనకి 5 - 1 అలా చేసుకోవాలి. అప్పుడు 2 - 1 అంటే 1 ఉంటది. 1/4 అంటే 0.25. ఓకే. అలా క్యాలిక్యులేషన్స్ అనేవి మనం ఇలా చేసుకుంటాం. సేమ్ ఇక్కడ గాని అంతే. ఓకే. క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్స్‌లో గాని మనం సేమ్ లైక్ ఇక్కడేందంటే నంబర్ ఆఫ్ రోస్ ఎన్నున్నాయో దాన్ని బేస్ చేసుకొని మనం రాయడం అనేది జరుగుతుంది. నంబర్ ఆఫ్ రోస్ విత్ వాల్యూ అండ్ కరెంట్ రో వాల్యూ ఏదైతే ఉందో దాన్ని రాసి డివైడెడ్ బై టోటల్ రోస్ ఎన్నైతే ఉంటాయో అన్ని. ఇక లైక్ ఇక్కడ ఎన్నైతే ఉన్నాయో అన్ని. లైక్ 1/5 తర్వాత ఇక్కడికొచ్చేసరికి 2/5, 3/5 అలా రాయడం అనేది జరుగుతుంది. మనం అనేది వాల్యూస్ ఏదైతే ఉన్నాయో వాటిననేది అలా రాయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ రో ఎప్పుడు లైక్ మనకి లాస్ట్ రో ఎప్పుడు ఇక్కడ 1 మాత్రమే ఉంటుంది. క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దాంట్లో మాత్రం మనకి. ఓకే. టోటల్ రోస్ ఎన్నైతే ఉంటే అన్ని. ఓకే. ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి 5 రోస్. ఓకే. ఫస్ట్ వాల్యూతో చేస్తున్నాం కాబట్టి 1/5 తర్వాత ఇంగ అట్లా అన్నీ అనేది మనం చేసుకుంటూ రావాలి ప్రతి దానికి. లైక్ 2/5 ఓకే. అలా అనేది మనం చేయాలి. సింపుల్‌గా. ఆ 2 అనేది మనం అలా పెర్ఫార్మ్ చేస్తే సరిపోతుంది మనకి. ఓకే. సరిపోయిందిగా 1/5 అంటే 0.4 లైక్ 0.2 తర్వాత 2/5 అంటే 0.4 లైక్ 3/5 అంటే 0.8 సేమ్ అట్లానే ఇంకా మిగతావన్నీ మనం చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ మనకి. ఓకే. ఇదొచ్చేసి ఏంటంటే మనకి ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి లీడ్, లాగ్ ఓకే. వాటి గురించి అనేది మనం తెలుసుకుందాం. లైక్ ఇక్కడ లైక్ ఓకే. ఇవి చూద్దాం అందులోకి. ఇవి త్వరగా అయిపోతాయి. ఇవి వచ్చేసి ఏంటంటే లైక్ ఫస్ట్ వాల్యూ, లాస్ట్ వాల్యూ అండ్ ఎండ్ వాల్యూ అనేవి ఉన్నాయి. ఒక 3 ఫంక్షన్స్. వాటి గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వాల్యూ అనేది ఏం చేస్తుందంటే ఆల్వేస్ రిటర్న్స్ ద వాల్యూ ఆఫ్ ది ఫస్ట్ రో ఇన్ ద విండో ఫ్రేమ్. ఫస్ట్ రోలో ఏదైతే వాల్యూ ఉందో దాన్ననేది మనకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. లైక్ ద వాల్యూ ఫర్ ద ఫస్ట్ రో వితిన్ ద విండో ఫ్రేమ్. ఇప్పుడు ఇది మనకి డేటా. ఓకే. ప్యారిస్ ఏంది మంత్ ఈ డేటా ఏదైతే ఉందో ఫస్ట్ రోలో ఏదైతే వాల్యూ ఉంటదో ఆ వాల్యూ మనకి టేబుల్ మొత్తం రావడం అనేది జరుగుతుంది. లైక్ టేబుల్ అంటే ఇప్పుడు ప్యారిస్ ఇదంతా ఒక లైక్ ఒక గ్రూప్. ఇదంతా ఒక కంట్రీకి సంబంధించింది. సో వీటిలో ఏదైతే ఫస్ట్ వాల్యూ ఉందో అదంతా ఆ 3 వాటికి రావడం జరుగుతుంది. సో రోమ్ ఏదైతే ఫస్ట్ వాల్యూ ఎంత ఉంది 200. సో 200 అన్నిటికి రావడం జరుగుతుంది. ఓకే. అది ఫస్ట్ వాల్యూ. ఇక నెక్స్ట్ లాస్ట్ వాల్యూ ఏదైతే ఉందో సేమ్ ఆపోజిట్ లైక్ ఆ గ్రూప్స్‌లో ఏదైతే లాస్ట్ వాల్యూ ఉంటదో లైక్ ఇక్కడ 400 లాస్ట్ వాల్యూ. సో ఆ 400 ఆ 3కి వస్తది. నెక్స్ట్ రోమ్‌లో లాస్ట్ వాల్యూ ఏంది 500. సో ఈ 500 అన్నిటికి వస్తది. ఓకే. ఇదొచ్చేసి ఫస్ట్ వాల్యూ, లాస్ట్ వాల్యూ. ఓకే. సింపుల్‌గా. లైక్ కింద మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాంగా స్కోర్ ఎగ్జాంపుల్ 60, 70, 80, 90లో ఆ 60 అనేది ఫస్ట్ కాబట్టి 60 అన్నిటికి వస్తాయి. వరుసగా ఆడ 1, 2, 3, 4 ఉన్నాయి కాబట్టి ఏ, బి, సి, డి ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ లాస్ట్ వాల్యూ అంటే మనకేమొస్తది? లాస్ట్ వాల్యూ ఎంత 90. సో 90 అనేది అన్నిటికి వస్తది. ఓకే. అదనేది అక్కడ ఎగ్జాంపుల్ మనం. అదనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎంత్ వాల్యూ. ఈ ఎంత్ వాల్యూ అనేది ఏంటంటే ఎక్స్‌ప్రెషన్, ఎన్. ఇదేం చేస్తుందంటే రిటర్న్స్ ద ఎంత్ రోస్ వాల్యూ ఇన్ ద విండో ఫ్రేమ్. ఎంత్ రో వాల్యూ ఏదైతే ఉంటదో ఇప్పుడు ఎంత రో అనేది నేను 2 తీసుకుంటే దీంట్లో 2 లైక్ ఇక్కడ 2 ఏదైతే ఉందో ఇప్పుడు నేను n = 2 అని తీసుకున్నా. ఇక్కడ 2 వాల్యూ ఏంది ఫస్ట్ 500 సెకండ్ వాల్యూ 300. సో 300 అనేది అన్నిటికి ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ. సింపుల్‌గా మనం ఏదైతే వాల్యూ అనేది ఇక్కడ n = 1 అన్నాననుకో సపోజ్ 500 అప్పుడు. సో n = 1 అంటే అన్నిటికి 500 రావడం అనేది జరుగుతుంది. ఓకే. సింపుల్‌గా. సేమ్ అలా అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. ఇదొచ్చేసి ఏంటంటే మనకున్నటువంటి ఈ 3 ఫస్ట్ రో అండ్ లాస్ట్ రో అండ్ ఎంత్ వాల్యూస్. ఓకే. మనకు కావాల్సిన వాల్యూ అనేది మనం తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లీడ్, లాగ్ వాటి గురించి ఎంత్ టైల్ గురించి మనం తెలుసుకుందాం. ఈ లీడ్, లాగ్ ఏంటంటే లైక్ వాటి యొక్క ప్రీవియస్ వాల్యూ అండ్ వాటి గురించి ఉంటది. సింపుల్‌గా చెప్తా. లైక్ లీడ్ అంటే ఏంటంటే ఎక్స్‌ప్రెషన్, ఆఫ్‌సెట్, డిఫాల్ట్. ఇక్కడ ఏంటంటే లైక్ ఇక్కడ లీడ్ అంటే లుక్స్ ఫార్వర్డ్ ఇన్ ద ఆర్డర్డ్ రోస్ అండ్ గెట్స్ ద వాల్యూ ఇన్ ఎ సర్టెన్ ఆఫ్‌సెట్. లైక్ ఇక్కడ చూస్తే ఎగ్జాంపుల్ సింపుల్‌గా అర్థమవుద్ది.
లైక్ ఇక్కడ వాల్యూ 500, 300, 400, 100, 500 ఉన్నాయి కదా. లైక్ ఇక్కడ చూస్తే దాని యొక్క ఫార్వర్డ్ ఏదైతే ఉందో దానికోసం అనేది చూస్తుంది ఇక్కడ. అండ్ ఇన్ ద ఆర్డర్ రోస్, ఈ ఆర్డర్ రోస్ ఏదైతే ఉందో వాటిలో దాని యొక్క ఫార్వర్డ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని అనేది చూస్తుంది ఒక సర్టెన్ ఆఫ్ సెట్ వరకు. లైక్ హౌ మెనీ రోస్ అనేది ఎహెడ్ ఉంది అనే అర్థం అక్కడ ఆఫ్ సెట్ అంటే. డిఫాల్ట్ అంటే లైక్ డిఫాల్ట్ ఈక్వల్స్ టు నల్ అని అర్థం. లైక్ ఇక్కడ చూస్తే సోల్డ్, దీనికి అనేది ప్రీవియస్ ఫార్వర్డ్ అనేది ఏం లేదు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. లైక్ 300 అనేది ఇలా, 400 ఇలా, 100 ఇలా, 500 ఇలా, ఇంకా లాస్ట్ ఏమి ఉండదు కాబట్టి నల్. దీనికి వైట్ ఆపోజిటే ల్యాగ్. సో ఇక్కడ ఏమవుతుంది, దీని ప్రీవియస్ అనేది ఏముండదు 500కి. సో నల్ రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? నెక్స్ట్ 500 అనేది ఇట్లా 300, 400, 100 అంతే సింపుల్గా. లీడ్ ల్యాగ్ అనేది రెండు లైక్ ఒకదానికొకటి క్రాస్. అదేంటంటే ఇది లుక్ ఫార్వర్డ్, ఇది వచ్చేసి ఏంటంటే బ్యాక్వర్డ్. బ్యాక్వర్డ్ అనేది చూడడం జరుగుతుంది. లైక్ రోస్ బిఫోర్ ద కరెంట్, లైక్ ఇది రోస్ ఇక్కడ ఏంటంటే రోస్ లైక్ ఆఫ్టర్ ద కరెంట్ అని చెప్పవచ్చు. ఆఫ్టర్ ద కరెంట్, బిఫోర్ ద కరెంట్. ఓకే, రెండు లీడ్ ల్యాగ్ అంటే అలా వర్క్ అవడం అనేది జరుగుతుంది. లైక్ ఇట్లా ఆఫ్ సెట్ అంటే ఏంటంటే మనం ఒక పొజిషన్ అనేది ఇచ్చుకోవచ్చు. లైక్ చెప్పాక పైన చెప్పినట్టు మనకి ఎంతవరకు కావాలన్నా హౌ మెనీ రోస్ లైక్ బిఫోర్ డిఫాల్ట్ అనేది 1 ఉంటుంది. మనకి ఎన్ని రోస్ కావాలంటే బిఫోర్ వాటి వరకు తీసుకోవచ్చు. ఇక్కడ ఆఫ్ సెట్ అనేది 2 తీసుకున్నారు. సో అప్పుడు 2 తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. 0, 1, 2 అంటే అప్పుడు 400, 5 పోతుంది. నెక్స్ట్ 100, తర్వాత 500. మిగతా రెండింటికి ఏంటంటే 0 అనేది రావడం జరుగుతుంది. సేమ్ ఇక్కడ అంతే. ఇప్పుడు ఆఫ్ సెట్ అనేది 2 తీసుకున్నాం. అప్పుడు 2 ప్లేస్లో 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, 500, 300, 400 ఇలా రావడం అనేది జరుగుతుంది. ఓకే, అది వచ్చేసి అది. ఈ ఎన్ టైల్ అనేది ఏంటంటే లైక్ ఎన్ వాల్యూ ఎక్కడ కానీ అంతే, మనం n = 3, n = 2 అలా తీసుకుంటాం. సేమ్ లైక్ డివైడ్ ద రోస్ విత్ ఇన్ ఏ పార్టీషన్ యాజ్ ఈక్వల్లీ యాజ్ పాసిబుల్ ఇంటూ n గ్రూప్స్. లైక్ ఇక్కడ డేటాను బట్టి అవి గ్రూప్స్ అనేది చేయాలి, డివైడ్ చేయాలి. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి మనకి. ఇక్కడ 8 ఉంటే మనం ఎలా డివైడ్ చేయొచ్చు, 3, 3, 2 గ్రూప్స్గా డివైడ్ చేయొచ్చు. సో n = 3 అనుకుంటే ఫస్ట్ 3 వాల్యూస్ ఎన్ టైల్ అనేది 1, 1, 1 గ్రూప్ ఇచ్చుకుంటుంది. నెక్స్ట్ 3 వాల్యూస్ అనేది 2, 2 గ్రూప్ ఇచ్చుకుంది. నెక్స్ట్ 3 ఈ 2 ఏదైతే ఉన్నాయో ఆ 2 అనేది 2 వాల్యూస్కి అనేది గ్రూప్ చేయడం అనేది జరిగింది. సో ఇది వచ్చేసి ఎన్ టైల్ అంటే ఎంత ఈక్వల్ యాజ్ పాసిబుల్ ఇంటూ n గ్రూప్స్ చేయాలి. మనకి పార్టీషన్లో ఏదైతే డేటా ఉందో దాన్ని అనేది ఈక్వల్ గ్రూప్స్గా డివైడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు 9 వాల్యూస్ ఉన్నాయి అనుకో, నెక్స్ట్ కానీ 3 సరిపోతుంది. అక్కడ లేదు కాబట్టి ఫస్ట్ 3, 3 వచ్చేసి నెక్స్ట్ 2 అనేది రావడం అనేది జరిగింది. ఓకే, ఇవి వచ్చేసి ఏంటంటే మనకు ఉన్నటువంటి ఆల్ కాన్సెప్ట్స్ లైక్ ఏవైతే మనకి ఈ విండో ఫంక్షన్స్లో మనం ఏమైతే తెలుసుకోవాలనుకుంటున్నామో టాపిక్స్ అవన్నీ ఇవి వచ్చేసి. ఓకే, లైక్ మనకి ఇంకా అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. లైక్ ఇక్కడ చూస్తే యావరేజ్, కౌంట్, మ్యాక్సిమం, మినిమం, సమ్ ఇవన్నీ మనం మనం పర్ఫామ్ చేస్తూ ఉంటాం కదా. లైక్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసుల్లో కానీ మనం అన్నీ చూసాం ఎలా వర్క్ అవుతాయి ఇవన్నీ. మనం ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేవి సింపుల్గా మనం చూసాం. లైక్ యావరేజ్ అంటే తెలుసు, యావరేజ్ వాల్యూ ఫర్ రోస్ విత్ ఇన్ ద విండో ఫ్రేమ్ అని చెప్పవచ్చు. లైక్ కౌంట్ అంటే అన్ని వాల్యూస్ కౌంట్ చేసి చెప్తుంది. మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం వాల్యూ ఇన్ ద టేబుల్ అని చెప్పవచ్చు. మినిమం వాల్యూ ఇన్ ద టేబుల్ అంటే సమ్ అంటే టోటల్ సేల్స్ సింపుల్గా. ఓకే, ఇది వచ్చేసి మనకు ఉన్నటువంటి హోల్ టాపిక్స్. లైక్ విండో ఫంక్షన్స్లో ఎటువంటి టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి మనకి ఉన్నాయని ఇది మనం సింపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు నేను లైక్ ఒక డేటా అనేది క్రియేట్ చేశాను ఇక్కడ. వాటి మీద మనం ఇప్పుడు దాకా లైక్ విండో ఫంక్షన్స్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం అనేది మనం ఇక్కడ చూద్దాం. ఓకే, నేను ఒక టేబుల్ అనేది క్రియేట్ చేశాను, సింపుల్ స్టూడెంట్స్ టేబుల్ అనేది. వాటిలో ఇప్పుడు మనం లైక్ ఆల్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అవ్వచ్చు, విండో ఫంక్షన్స్ అవ్వచ్చు, అవన్నీ క్రియేట్ చేద్దాం ఇక్కడ సింపుల్గా. లైక్ విండో ఫంక్షన్స్ అనేది ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకున్నాం, ఒక టేబుల్ అనేది క్రియేట్ చేస్తాం, ఐడి, నేమ్, స్కోర్ అనేది. వాటిలో ఒక డేటా అనేది మనం ఏదైతే నాకు ఎగ్జాంపుల్ చెప్పుకున్నామో అదన్నీ పంపించేసా. ఓకే, చూస్తే డేటా అనేది మనకి ఇక్కడ రావడం అనేది జరిగింది. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేది పర్ఫామ్ చేద్దాం సింపుల్గా మనం. ఓకే, అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేది పర్ఫామ్ చేస్తున్నా. దానికోసం ఏంటంటే నేను ఫస్ట్ సెలెక్ట్ లైక్ నాకు ఏం కావాలనుకుంటున్నాను, నేమ్ కామా స్కోర్, నేమ్ కామా స్కోర్ ఏదైతే ఉందో మనకి డేటాలో అదనేది తీసుకుంటున్నా.
ఇక్కడ ఉంది నేమ్ స్కోర్ అనేది కావాలనుకున్నా ఈ రెండు తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లైక్ ఇప్పుడు నేను యావరేజ్ చేద్దాం అనుకుంటున్నా. సో యావరేజ్ దేని చేస్తాం మనం స్కోర్ని చేస్తాం. యావరేజ్ స్కోర్ ఓవర్ ఈ ఓవర్ క్లాజ్ అనేది మనం రాయాలి. నేనేం చెప్పా ఓవర్ అండ్ ఆల్సో పార్టీషన్ బై ఆర్డర్ బై ఏవైతే ఉన్నాయో అవనేది మనకి ఆప్షనల్ చెప్పా. సో మనకు కావాలనుకుంటే వాటిని మెన్షన్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. యాజ్ నేనేం చేస్తున్నా యావరేజ్ స్కోర్. ఓకే యావరేజ్ స్కోర్ అని రాసుకున్నా ఫ్రమ్ ఏ స్టూడెంట్స్ టేబుల్ నుంచి. ఓకే ఇది వచ్చేసి మనకు ఉన్నటువంటి లైక్ యావరేజ్ అనేది మనకి క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది మనకి. ఓకే చూస్తే ప్రతి ఒక్క ఇక్కడ ఏం చేస్తుంది అంటే 90 80 70 60 మొత్తం యావరేజ్ చేసేస్తుంది. ఫస్టే మొత్తం ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో యావరేజ్ చేసేసి మొత్తం చేసి ప్రతి ఒక్క రోగ్ అనేది సేమ్ యావరేజ్ అనేది ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ యావరేజ్ అడిగాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను సమ్ అడిగానంటే వాటి యొక్క సమ్ ఎంతో మొత్తం క్యాలిక్యులేట్ చేసేసి మనకి డైరెక్ట్గా ఆ సమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ యావరేజ్ అంతా 76 సమ్ వచ్చేసి 380. ఓకే 380 వచ్చింది. సేమ్ ఇవన్నీ సమ్ చేసి వచ్చేస్తుంది మనకి. సేమ్ అనే ఇంకా ఏముంది సమ్ తర్వాత మనకి కౌంట్ ఒకటి ఉంది అండ్ ఆల్సో మ్యాక్సిమం మినిమం ఉంది కదా. మ్యాక్సిమం చూద్దాం. మ్యాక్సిమం చూస్తే 90. సో ఆ 90 ఏదైతే ఉందో అన్ని రోస్ అనేది రావడం జరిగింది. సో మినిమం మనకు తెలుసు ఎంత 60. ఓకే అదే చూద్దాం. ఓకే 60 అనేది. నెక్స్ట్ కౌంట్ కౌంట్ ఫంక్షన్ అనేది వాడతాం మనం ఇక్కడ. ఓకే కౌంట్ వచ్చేసి నేను ఇక్కడ స్టార్ ఇస్తా, అన్ని కావాలి కాబట్టి స్టార్ ఇచ్చేసా. ఓకే 5 ఉన్నాయి. సో 5 అనేది ఏంటంటే ప్రతి ఒక్క దానికి ఇక్కడ అన్ని క్యాలిక్యులేట్ చేసిన 5 రోస్ ఉన్నాయి, అన్నిటి 5 5 5 అనేది మనకి ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ. ఓకే ఇవి వచ్చేసి ఏంటిది మనకు ఉన్నటువంటి అగ్రిగేట్ ఫంక్షన్స్. ఓకే అవనేది సింపుల్గా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ర్యాంక్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, అవి చూసుకుందాం. రో నెంబర్ ర్యాంక్ డెన్స్ ర్యాంక్ ఉన్నాయి కదా, వాటి గురించి తెలుసుకుందాం. ర్యాంక్ ఏతో వాటి గురించి తెలుసుకుందాం. సేమ్ ఇలానే మనం పర్ఫార్మ్ చేస్తున్నాం. కోరీస్ ఆల్రెడీ నేను చూపించా, బట్ ప్రాక్టికల్గా ఎలా వర్క్ అవుతుంది అనేది ఇక్కడ నేను రాస్తున్నాను. సేమ్ సెలెక్ట్ నేమ్ స్కోర్ నేమ్ స్కోర్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నాకు కావాల్సింది ఏంటిది రో నెంబర్. ఓకే రో నెంబర్ అనేది కావాలి నాకు. రో నెంబర్ అనేది తీసుకున్నా తర్వాత ఓవర్ అనే ఫంక్షన్ మనం క్లాజ్ అనేది రాయాలి. క్లాజ్లో ఏం రాసుకున్నా అంటే నాకు రో నెంబర్ అనేది స్కోర్ అవి ఆర్డర్ బైలో అంటే హైయెస్ట్ టు లోయెస్ట్ అవ్వాలి కాబట్టి ఆర్డర్ బై అనేది యూజ్ చేస్తున్నా. ఓకే ఆర్డర్ బై ఏంటిది స్కోర్ అనేది రావాలి. స్కోర్ డిఈఎస్సి అంటే డిసెండింగ్ ఆర్డర్. యాజ్ నేను ఏంటంటే దీనికి ఒక నేమ్ ఇస్తున్నా యాజ్ రో నెంబర్ అని ఇచ్చేస్తా. ఓకే ఇప్పుడు మనకేం జరగాలి ఈ స్కోరు నేమ్ వచ్చేసి అండ్ ఆల్సో రో నెంబర్ వచ్చేసి అన్ని డిఫరెంట్ రో నెంబర్స్ అనేవి మనకి రావాలి. ఓకే సెలెక్ట్ నేమ్ కామా స్కోర్ అన్నోన్ కాలం నేమ్ ఇన్ ద ఫీల్డ్ లిస్ట్ అంట. పైన వర్క్ అయింది రావట్లేదు.
ఓకే. ఇక్కడ ఏదో అయింది సంథింగ్. ఇక్కడ నేమ్ అనే రాసాము. SEO RESCO RE అన్ని పర్ఫెక్ట్ గానే రాసాం. బట్ వర్క్ అవ్వట్లేదు ఇందులో. సెలెక్ట్ నేమ్, స్కోర్, రో నెంబర్, ఓవర్, క్లాస్. దాంట్లో ఆర్డర్ బై అనేది ఇచ్చాం. స్కోర్ మెన్షన్ చేసాం. లైక్ కరెక్టే ఇచ్చాం. బట్ ఒకసారి ర్యాంక్ ఇచ్చి చూద్దాం. అన్నోన్ కాలమ్ నేమ్ ఇన్ ద ఫీల్డ్ లిస్ట్ అంట. లైక్ ఇది తీసేద్దాం సపోజ్. ఒకసారి చూద్దాం. ఓకే. ఫ్రమ్ స్టూడెంట్స్ టేబుల్ నుంచి అని ఇవ్వలేదు మనం. ఇప్పుడు వస్తుంది. ఓకే. ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ అని ఇవ్వలేదు, సో అందుకే రాలేదు. ఓకే. చూస్తే 1 2 3 4 5 అలా అన్నిటికనేది రావడం జరిగింది ఇక్కడ మనకి. సేమ్ అట్లానే ఇప్పుడు రో నెంబర్ తీసేసాక ఇక్కడ ఏం చేయొచ్చు అంటే సింపుల్గా నేను ఏం చేస్తానంటే లైక్ ర్యాంక్. ఓకే. ఇప్పుడు ర్యాంక్ చూస్తే మనం 1 ఇక్కడ 80 అనే 80 అనే 2 వచ్చాయి కాబట్టి 2 2 4 తెలుసుగా ఎందుకు వచ్చింది. 3 గ్యాప్ వస్తుంది, తర్వాత 4 5. ఓకే. నెక్స్ట్ డెన్స్ ర్యాంక్ వాడినప్పుడు ఎప్పుడైతే మనకు ఆ గ్యాప్ అనేది ఉండదు. సో 3 4 5 అనేది రావడం జరుగుతుంది. 1 2 2 లైక్ 3 4 ఇందాక 5 వచ్చింది, ఇప్పుడు 3 4. ఓకే. ఇది వచ్చేసిందంటే ర్యాంకింగ్ ఫంక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి లైక్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్ ఉన్నాయిగా, వాటి గురించి తెలుసుకున్నాం. లైక్ ఏంటి అవి పర్సంటేజ్ ర్యాంక్ అండ్ క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయిగా అవి. సెలెక్ట్ నేమ్ ఫోర్ లైక్ ఏంటంటే పర్సంటేజ్, లైక్ పర్సెంట్ ర్యాంక్. ర్యాంక్ ఓవర్ సేమ్ ఓవర్ క్లాజ్ రాసి నెక్స్ట్ ఆర్డర్ బై స్కోర్ సేమ్ ఫోర్ లైక్ డిసెండింగ్ ఆర్డర్ యాజ్ లైక్ పర్ లైక్ జస్ట్ ఆర్డర్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ స్టూడెంట్స్. ఓకే. ఇప్పుడు కొంచెం చూస్తే లైక్ ఫస్ట్ డిఫాల్ట్ 0 ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లైక్ ఇక్కడ మొత్తం 5 రోస్ ఉన్నాయి. లైక్ 5 లైక్ ఇక్కడ 2 - 1 డివైడెడ్ బై లైక్ 5 - 1 చేస్తే 0.25 0.25 0.75 లాస్ట్ వచ్చేసి 1. ఓకే. సేమ్ ఆ ఫార్ములా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకి PUME అండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది వాడాలి. ఇక్కడ ఆల్రెడీ వచ్చింది. సో దీన్ని అనేది రన్ చేస్తే మనం సేమ్ లాస్ట్ రో అనేది 1 వస్తుంది. లైక్ ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ రో 1 డివైడెడ్ బై 5 చేస్తే 0.2 వస్తుంది. అండ్ 2 డివైడెడ్ బై 5 చేస్తే లైక్ 0.6. అండ్ ఇది కానీ సేమ్ ఉన్నాయి కాబట్టి 2 డివైడెడ్ బై 5 చేస్తాం. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే 4 డివైడెడ్ బై 0.8 తర్వాత 5/5 1. ఓకే. ఇది వచ్చేసి ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అనలిటికల్ ఫంక్షన్స్ తెలుసుగా, లీడ్, ల్యాగ్ అండ్ ఎంటైల్. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వాల్యూ, లాస్ట్ వాల్యూ, nth వాల్యూ. ఇవన్నీ మనం ఒకసారి మనం ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. లాస్ట్ మనకున్న వాల్యూస్ ఇవే. సేమ్ ఇది కానీ మనం సేమ్ ఎలా అయితే ఇప్పుడు దాకా చేసామో సేమ్ ఆ వాల్యూస్ని బేస్ చేసుకొని చేస్తాం. సో ఏం చేస్తాం అంటే జస్ట్ కాపీ చేసి చేస్తాం. ఇవి వచ్చేసి ఏంటంటే అనలిటిక్స్ ఫంక్షన్స్ అంటాం. ఓకే.
ఇది అంటే ఏంటంటే సెలెక్ట్ నేమ్ స్కోరు. ఇక్కడ వీటి బదులు ఏంటంటే లైక్ మనం అది లీడ్ కదా ఫస్ట్ ఎల్ఈడి లీడ్ అనేది వాడడం. దాంట్లో వచ్చేసి ఏంటంటే మనం పాస్ చేయాలి మనకి ఏదైతే కావాలనుకున్నాం. స్కోర్ నాకు స్కోర్ కావాలి, తర్వాత ఓవర్ క్లాస్ ఆర్డర్ బై స్కోర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ యాజ్ లైక్ నెక్స్ట్ స్కోర్ అనుకుంటాను నేను సింపుల్గా ఫ్రమ్ స్టూడెంట్స్. ఓకే ఓకే ఫ్రమ్ స్టూడెంట్స్ టేబుల్ నుంచి ఇది రన్ చేస్తున్నాం. సో ఇది చూస్తే మనకి ఎలా వస్తాయి అని తెలుసు. లైక్ ఈ ఫస్ట్ వాల్యూ లైక్ ఇది ఏంటంటే ఫార్వర్డ్. సో ఫార్వర్డ్ వెళ్తుంది కాబట్టి 80 పైకి వెళ్తుంది, నెక్స్ట్ 80 70 60 లాస్ట్ వాల్యూ నల్ వస్తుంది. ఇప్పుడు బ్యాక్ వాల్యూ వచ్చినప్పుడు ఏమవుతుంది, సో నల్లని పైకి వెళ్ళిపోయి మిగతా అన్ని లైక్ 90 80 80 70 రావడం అవుతుంది, 60 అనేది రాదు. ఓకే ఇక్కడ ల్యాగ్ అనేది వాడినప్పుడు మనం ఓకే సేమ్ చూడొచ్చు. అంటే అది బ్యాక్వర్డ్. లైక్ ఇది వచ్చేసి ఏంటంటే ఇది బ్యాక్వర్డ్, అది ఇందాక వచ్చేసి అంటే ఫార్వర్డ్. ఓకే ఇప్పుడు చూడొచ్చు నల్ అని వచ్చింది లైక్ 90 80 80 70 అని రావడం జరుగుతుంది. ఓకే ఆ కరెంట్ రోల్ బేస్ చేసుకొని. నెక్స్ట్ ఇంకోటి ఉంది ఎంటైల్. ఓకే సేమ్ ఇది కానీ అంతే అలానే రాస్తాం మనం లైక్ ఎంటైల్. ఇక్కడ దాని యొక్క మనం ల్యాబ్ కాకపోతే ఏంటంటే ఇక్కడ జస్ట్ వాల్యూ అనేది పాస్ చేస్తాం మనం సింపుల్గా లైక్ అన్నిటికంటే లైక్ ఇక్కడ తీసేయచ్చు. ఇక్కడ స్కోర్ బదులు ఏంటంటే నేను ఒకవేళ చెప్పేగా 2 అని ఇచ్చాను అనుకో సపోజ్, దానికి ఎలా రాయాలంటే ఎన్ టైం. ఓకే సపోజ్ రన్ చేద్దాం ఏమొస్తుందో చూద్దాం. లైక్ గ్రూప్స్ డివైడ్ చేసుకుంటుంది లైక్ ఇది 3 3 2 చేసుకునేది. ఇక్కడ సపోజ్ ఒక 3 ఇద్దాం, లైక్ ఈక్వల్లీ డివైడ్ చేసుకుంటుంది గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో 2 2 2 2 3. ఓకే 2 2గా డివైడ్ చేసి 3 అలా ఇవ్వడం అనేది జరిగింది. 3 ఇస్తే 2 2 అంటే 3 2 అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఓకే ఇవి వచ్చేసి ఏంటంటే లీడ్ ల్యాగ్ అండ్ ఎంటైల్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ అండ్ ఎంట్ వాల్యూ ఉన్నాయి కదా, వాటిలో ఏంటంటే మనం నేను చెప్పాక అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్ ఉన్నాయని చెప్పా కదా, అవి అనేది ఇక్కడ వాడతాం మనం సింపుల్గా. ఓకే అవి ఎలా వాడతాము అనేది మనం ప్రాక్టికల్గా మనం ఇక్కడ చూద్దాం. ప్రతిదీ లైక్ ఎన్ ప్రిసీడింగ్ వాల్యూస్ అవి అనేది ఎలా వస్తాయో మనం చూద్దాం. లైక్ ఇక్కడ ఏంటంటే రోస్ బిట్వీన్ 1 ప్రిసీడింగ్ అండ్ 1 కరెంట్ రో అలా ఉంటాయి కదా, మూవింగ్ సమ్. ఓకే అవి చెప్తున్నాను నేను లైక్ ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ అవి ఎలా ఉంటాయో అవి చెప్తున్నాం. లైక్ 5 ఉన్నాయి కదా మనకి, ఆ 5 అనేది మనం ఎలా వర్క్ అవుతామో సింపుల్గా మనం అన్నీ చూద్దాం. లైక్ అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ కరెంట్ రో ఎలా ఉంటుంది వాటికి అనేది మనం ఇక్కడ వాడి మనం చూద్దాం ఒకసారి ఆ 5 అనేది. ఓకే లైక్ అవి ఏంటంటే రన్నింగ్ టోటల్స్ కదా, ఎన్ ప్రిసీడింగ్స్ అవన్నీ అండ్ కరెంట్ రో అండ్ ఆల్సో ఎన్ ఫాలోయింగ్ అండ్ ఆల్సో అన్బౌండెడ్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో అవనేది మనం ఒకసారి రాసి చూపిస్తాను నేను. సేమ్ లైక్ ఇదే టేబుల్ మనకి దాంట్లోనే ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే కరెక్ట్ ఐడి కామా లైక్ నేమ్ కామా 4. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను ఇక్కడ సమ్ అనేది వాడతా. లైక్ సమ్ చేసి లైక్ వాటిలో ఎంత ఉంది మనం కనుక్కుందాం. ఓకే దాన్ని బేస్ చేసుకొని రన్నింగ్ టోటల్ అనేది చేయాలంటే సమ్ కావాలి కదా, సో దానికోసం అనేది ఓవర్లో ఏం చేస్తానంటే లైక్ కావున కింద రాస్తాం ఓవర్లో ఆర్డర్ బై లైక్ ఆర్డర్ బై ఐడి బై చేస్తున్నాను నేను ఇక్కడ. అంటే మనకి వచ్చేసింది అంటే ఫస్ట్ మనం చేసిన అన్బౌండెడ్ ప్రిసీడింగ్. ఓకే ఫస్ట్ వాల్యూ వస్తుంది, తర్వాత లైక్ రో లైక్ నెక్స్ట్ రో ఆ నెక్స్ట్ రో అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ 90 అయితే 90 నెక్స్ట్ 80 అండ్ ఆల్సో 90 తర్వాత 80 80 70 అలా మొత్తానికి లైక్ సమ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది మనకి ఇక్కడ. ఇందాక ఎగ్జాంపుల్స్లో ఎలా చెప్పానో సేమ్ అలా. ఓకే సో దానికోసం నేను ఇలా రాస్తున్నా ఐడి వైజ్ రోస్ బిట్వీన్ లైక్ బిట్వీన్ అనేది అన్బౌండెడ్ ప్రిసీడింగ్. ఓకే అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ కరెంట్ రో ఏదైతే ఉందో దానికనేది మనం ఇక్కడ చేస్తున్నాం. ఓకే అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ ఈ కరెంట్ రో ఏదైతే ఉందో దానికనేది రాసి ఓకే నేను దానికి ఒక నేమ్ అనేది ఇస్తున్నా రన్నింగ్ టోటల్.
ఓకే, రన్నింగ్ టోటల్. సో లాంగ్ అయిపోయింది యాజ్ రన్నింగ్ అని ఇచ్చేసి ఫ్రమ్ టేబుల్ ఏదైతే ఉందో అదే రాయాలి, ఫ్రమ్ స్టూడెంట్స్ టేబుల్, రైట్. ఓకే, ఇప్పుడు రన్ చేస్తే మనకి ఏంటంటే లైక్ ఫస్ట్ ఈ 90 ఏదైతే ఉందో ఈ 90 వస్తుంది. నెక్స్ట్ 90 ప్లస్ 80 లైక్ అది అనేది మనకి టోటల్ వస్తే 170. నెక్స్ట్ 80 ప్లస్ 170 ప్లస్ 80 అలా అన్ని కూడుకుంటా మనకి లైక్ సమ్ చేసుకుంటా వచ్చేస్తుంది మనకి, చూడొచ్చు. ఓకే, 90 170 250 320 380, లైక్ ఫస్ట్ 90 90 80 170 170 80 250 అండ్ 250 70 320, లైక్ ఓకే 320 ప్లస్ 60 వచ్చేసి 380. ఇది వచ్చేసి ఏంటంటే రన్నింగ్ టోటల్. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇది అన్బౌండెడ్. ఓకే, అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ దాని యొక్క కరెంట్ రో ఏదైతే ఉందో అది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎన్ ప్రిసీడింగ్ అంటే మనం ఏం చేస్తాం, సేమ్ ఐడి నేమ్ స్కోర్ సమ్ స్కోర్ అలానే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే లైక్ ఓవర్ ఆర్డర్ బై ఐడి సేమ్ అలానే ఉంటుంది. రోస్ బిట్వీన్ ఈ అన్బౌండెడ్ ప్రిసీడింగ్ బదులు ఇక్కడ ఏమొస్తుంది 1 అనేది వస్తుంది, లైక్ 1 ప్రిసీడింగ్ అండ్ కరెంట్ రో అనేది ఉంటుంది, లైక్ యాజ్ మూవింగ్ సమ్ లైక్ సేమ్ అంతే ఉంటుంది. ఎందుకు ఇక్కడ ఫ్రేమ్ 1 రో బిఫోర్ ప్లస్ 1 కరెంట్ రో అనేది రావడం అనేది జరుగుతుంది. లైక్ ఎలా ఫస్ట్ అనేది 90, లైక్ ఇక్కడ చూస్తే సింపుల్ ఎగ్జాంపుల్ 90. నెక్స్ట్ వచ్చేసి ఏమైంది 90 ప్లస్ 80. ఓకే, తర్వాత 80 ప్లస్ 80 80 ప్లస్ 70 అండ్ అలా రావడం జరుగుతుంది. ఈచ్ రో ఇట్ సెల్ఫ్ ప్లస్ దాని యొక్క ప్రీవియస్ రో, లైక్ కరెంట్ వాల్యూ ప్రీవియస్ వాల్యూ అనేది. ఓకే, అలా అనేది రావడం జరుగుతుంది ఇది మనకి. లైక్ ఇందాక ఎగ్జాంపుల్స్ ఏదైతే చెప్పానో యాజ్ ఇట్ ఈజ్ అదే. ఓకే, ఓకే 90 170 160 యా కరెక్ట్. సేమ్ ఇలా వచ్చేస్తుంది మనకి. ఈచ్ రో ఈక్వల్స్ టు ఏంటంటే ఇట్ సెల్ఫ్ ఈ రో ఏదైతే ఉందో అది ప్లస్ దాని యొక్క ప్రీవియస్ రో. ఫస్ట్ రో అనేది దానికి ప్రీవియస్ రో ఉండదు కాబట్టి 90 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తాం 80 దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుంది, దానికి ప్రీవియస్ రో 90 ప్లస్ కరెంట్ రో ఎంత 80. సో 90 80 వచ్చేసి 170. నెక్స్ట్ ఇక్కడికి వస్తాం, ఇక్కడికి వచ్చినప్పుడు దాని యొక్క కరెంట్ రో లైక్ ప్రీవియస్ రో 80, ఇక్కడికి వచ్చిన కరెంట్ రో 80 80 160. ఇక్కడికి వచ్చాం కరెంట్ రో 70, ఇది రెండు చూస్తే 150. సేమ్ అలా మొత్తం క్యాలిక్యులేట్ చేస్తుంది ఈ ఏదైతే 1 ప్రిసీడింగ్ అండ్ 1 కరెంట్ రో అనేది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఓన్లీ కరెంట్ రో అంటే తెలుసుగా, ఏ రో వాల్యూ ఉంటే ఇంకా అదే రో వాల్యూ అనేది మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ ఏం చేస్తాం, బిట్వీన్ ఇక్కడ ఈ ప్రిసీడింగ్ అనేది తీసేసి మనం కరెంట్ రో అని ఇచ్చేస్తాం, అంతేగా. దానికి ఆ రో మాత్రం మనకు వచ్చేలాగా సేమ్ ఇంక ఇదే ఉంటుంది మనకి యాజ్ టీజ్. మళ్ళీ మనం కొత్తగా ఏం రాయాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే సేమ్ అదే టేబుల్ మీద చేస్తున్నాం కాబట్టి. చూస్తే 90 ఆ రోకి ఆ రోనే ఉంది, 80 80 80 70 70 60. ఓకే, సింపుల్. నెక్స్ట్ ఎన్ ఫాలోయింగ్. సో ఇది అని చెప్పా, ఎన్ ఫాలోయింగ్ అంటే ఏం చేయాలి, కరెంట్ రో అండ్ 1 ఫాలోయింగ్. ఓకే, ఫస్ట్ 90 ఉంటుంది, దాని లైక్ దాని నెక్స్ట్ ఏదైతే ఉంటుందో ఆ టోటల్, లైక్ ఇక్కడ చూస్తే సింపుల్ చెప్తా 90 ఫస్ట్ లైక్ కరెంట్ రో, దాని యొక్క నెక్స్ట్ వాల్యూ ఫాలోయింగ్ ఎన్ ఫాలోయింగ్ అంటే ఏంటంటే లైక్ 80 90 ప్లస్ 80 అంత 170. నెక్స్ట్ కిందకి వచ్చేస్తుంది 80 ప్లస్ 80 ఓకే 160. మళ్ళీ 80 70 150, లైక్ 70 60 130, లాస్ట్ వాల్యూ 160 మిగిలిపోతుంది. ఇది వచ్చేసి ఏంటంటే లైక్ మనకు ఉన్నటువంటి ఎన్ ఫాలోయింగ్ ఆపోజిట్. దానికి ఏం రాయాలి 1 ఫాలోయింగ్. ఇందాక ప్రిసీడింగ్ రాసాం, ఇప్పుడు 1 ఫాలోయింగ్ రాస్తాం. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి మనం ఇది రాసేటప్పుడు. ఎన్ ప్రిసీడింగ్ ఎన్ ఫాలోయింగ్ రెండు ఆపోజిట్. ఓకే, ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో సేమ్ అదే వచ్చింది. ఓకే, లాస్ట్ వన్ వచ్చేసింది అన్బౌండెడ్ ఫాలోయింగ్. ఓకే, ఈ అన్బౌండెడ్ ఫాలోయింగ్ అనేది ఏంటిది, సేమ్ లైక్ ఫస్ట్ ఏదైతే మనం చెప్పామో లైక్ అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ కరెంట్ రో ఏది చెప్పామో దానికి క్వైట్ ఆపోజిట్ కరెంట్ రో. ఇప్పుడు దాని యొక్క అన్బౌండెడ్ ఫాలోయింగ్ అనేది రావడం జరుగుతుంది. సేమ్ లైక్ ఫస్ట్ ఏం వచ్చింది ఫస్ట్ వాల్యూ, తర్వాత అన్ని లైక్ సమ్ చేసుకుంటా వచ్చాం. లైక్ ఫస్ట్ 90 ఫస్ట్ వాల్యూ ఇందాక ఫస్ట్ దాంట్లో చెప్పినాం, తర్వాత 90 ప్లస్ 80 రెండు అలా కూడుకుంటూ ఇప్పుడు ఏం చేసాం, లైక్ ఈ వాల్యూస్ అన్ని ఇప్పుడు స్టార్ట్ అలా కిందకు వచ్చేలోకి లాస్ట్ 60 మిగిలిపోతుంది. ఓకే, అది అనేది ఇప్పుడు చూద్దాం. లైక్ ఒక 1 తీసేస్తే సరిపోతుంది, ఇక్కడ అన్బౌండెడ్ అని ఇచ్చేస్తే మనకి ఇక్కడ వచ్చేస్తాయి అవుట్పుట్. లైక్ ఎంత 380 290 అలా రావాలి, 380 290 210 130 60. ఓకే, సింపుల్గా అయిపోయింది. అవి వచ్చేసి ఏంటంటే మనకు ఉన్నటువంటి ఫంక్షన్స్ అవి. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లైక్ అన్నీ చెప్పాం మనం ప్రతిదీ. లైక్ అక్కడ ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ ఒక 2 ఉన్నాయి అనుకుంటా మేబీ.
అవి దీంట్లోనే రాయొచ్చు మనం. బట్ నేనేం చేశానంటే అలా కాకుండా ఇక్కడ సెపరేట్‌గా చూపించా ప్రతీది. లైక్ అన్‌బౌండెడ్ ఇవి ఎలా వర్క్ అవుతాయి అనేది ఇక్కడే రాసి చూపించా. బట్ ఇక్కడ నేనేంటంటే మళ్ళీ ఇంకోసారి ఈ వీటికి వాటికి మధ్య ఫస్ట్ వాల్యూ, లాస్ట్ వాల్యూ, nth వాల్యూ ఏదైతే ఉందో ఆ 3 అనేది ఇక్కడ రాసి చూపిస్తా. అనలిటికల్ ఫంక్షన్స్‌లో ఏవైతే ఉన్నాయో అవనేది. ఓకే. లైక్ ఇక్కడ ఇదే కదా మనం రాసింది. దీన్ని కాపీ చేస్తా ఒకసారి. ఇది దీంట్లో అయినా రాయొచ్చు ఏం కాదు. లైక్ ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి సెలెక్ట్ నేమ్ స్కోర్ జస్ట్ ఐడి గాను కావాలనుకుంటే తీసుకోవచ్చు మన ఇష్టం. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఈ సమ్ స్కోర్ బదులు ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని అనేది ఇంక్లూడ్ చేస్తాం అంతే సింపుల్గా. ఫస్ట్ వాల్యూ స్కోర్ అని ఇచ్చేసాను నేను. ఓవర్ ఆర్డర్ బై లైక్ ఆర్డర్ బై ఇక్కడ ఐడి ఇచ్చాం కదా ఇందాక, ఇక్కడ స్కోర్ ఇచ్చేస్తే 4. ఓకే. స్కోర్ లైక్ నాకేం కావాలి డిసెండింగ్ ఆర్డర్లో కావాలని రాసుకుంటున్నా. నెక్స్ట్ రోస్ బిట్వీన్ లైక్ అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్ అని రాస్తే అది ఇచ్చేస్తుంది మనకి. లైక్ కరెంట్ బదులు అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ అన్బౌండెడ్. ఓకే. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే చూద్దాం ఏమొస్తుందో. ఓకే 90 యా కరెక్టేగా. ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది అనేది రావడం జరుగుతుంది అన్నిటికీ. ఓకే 90 అనేది రావడం జరుగుతుంది. ఓకే ఏంటి అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్ ఉంటే మన ఫస్ట్ వాల్యూ లైక్ స్కోర్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి రావడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ వాల్యూ నేను లాస్ట్ వాల్యూగా పెట్టానంటే లైక్ లాస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అదనే మనకి రావడం జరుగుతుంది. ఓకే లాస్ట్ వాల్యూ 60. ఓకే 60 అనేది రావడం జరుగుతుంది. సేమ్ ఇంకంతే. దాంట్లోనే మనం అన్ని వాడాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే nth వాల్యూ అది ఒకటే మారుతుంది మనకి ఇక్కడ. లైక్ మనం ఎంత అనేది మనం అక్కడ స్కోర్లో మనం పక్కన ఎన్ని వాల్యూ కావాలనుకుంటున్నాం అంతదని మనం అక్కడ ప్రొవైడ్ చేస్తే అది అనేది మనకి రావడం జరుగుతుంది. కామా పెట్టేసి ఇక్కడ మనం సింపుల్గా నాకు 2 కావాలనుకుంటున్నాను సింపుల్గా. ఓకే 2 డివైడ్ చేసుకుంటా లైక్ గ్రూప్స్ లైక్ 2 అంటే ఇక్కడ ఏమొస్తుంది లైక్ 0 1 2 80 ఐ థింక్ అది అనేది రావడం జరుగుతుంది. ఓకే 80 అన్నిటికీ 80 రావడం అనేది జరిగింది. ఓకే ఇవి వచ్చేసి ఏంటంటే మనకు ఉన్నటువంటి అన్ని విండో ఫంక్షన్స్. ఓకే నేను అన్ని కవర్ చేసా ప్రతిదీ. లైక్ వాటితో ఎగ్జాంపుల్స్ ఎలా వస్తుంది అవుట్పుట్స్ అన్ని క్లియర్గా చూపించా. లైక్ ప్రతి ఒక్క అగ్రిగేట్ ఫంక్షన్స్ అవ్వచ్చు అన్ని క్లియర్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనకి ఇక్కడ ఏవైతే ఉన్నాయో లైక్ విండో ఫంక్షన్స్లో ఆల్మోస్ట్ అన్ని ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఇవన్నీ క్లియర్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసా ప్రతిదీ. ఇవి వచ్చేసి ఏంటంటే మనకి చాలా ఇంపార్టెంట్ ఎస్క్యూఎల్ విండో ఫంక్షన్స్ మనకు ఉన్నటువంటివి. ఓకే ఇవన్నీ ప్రతి ఒక్కటి నేను కవర్ చేశా. ఓకే ఇది వచ్చేసి మనకు ఉన్నటువంటి ఆల్ విండో ఫంక్షన్స్ ఇన్ MySQL చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇంటర్వ్యూస్లో కానీ చాలా ఎక్కువ అడుగుతారు. లైక్ ఇవి వస్తేనే చాలా వరకు మనం లైక్ కాంప్లెక్స్ క్వరీస్ ఇంకా లైక్ పెద్ద పెద్ద టేబుల్స్లో వర్క్ అనేది చాలా బాగా చేయగలుగుతాం. ఓకే థ్యాంక్ యూ.